హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మేఘాల్లోంచి విమానం దూసుకుపోతుంటే సీటు వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు కార్తికేయ. విమానం అండమాన్ దీవుల వైపు సాగిపోతోంది. బంగాళాఖాతంలో దాదాపు 300 దీవులు, వాటిల్లో 20 నికోబార్, మిగతావి అండమాన్. ఈ ద్వీపాల మధ్యనున్న సముద్రాన్ని డిగ్రీ కాలువ అంటారు. డిగ్రీ కాలువ గుండా వాళ్ల బోటు దాదాపు గంట ప్రయాణించింది. మాయర్ బందర్ దాటిన తరువాత మరింత దక్షిణానికి తిరిగి చిన్న దీవుల వైపు ప్రయాణించింది. మద్రాసుకి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ద్వీపాల్లో మాయర్ బందర్, నాన్ కౌరీ, దక్షిణ అండమాన్ దీవుల్ని తీసేస్తే మిగతావి చిన్న చిన్న దీవులు. కొన్ని ద్వీపాల్లో వ్యవసాయం ప్రారంభమైంది. ప్రాచీన నిగ్రోటీ సంతతి ఆదిమవాసులు కూడా జనస్రవంతిలో కలిసిపోయారు. అందమైన ఆ దీవుల్లో కొందరు ప్రముఖులు పెద్ద పెద్ద భవంతులు కట్టారు. సెలవు విడుదల్లా వాటిని ఉపయోగిస్తారు. కలప, రబ్బరు చెట్ల మధ్య ఈ దీవులు, భవంతులు అందానికి ఆహ్లాదాలకి పుట్టినిళ్ళు. వాళ్ళ బోటు దీవి చేరుకుంది. 100 ఎకరాల దీవి అది. మధ్యలో ఒక రాజభవనం లాంటి ఇల్లుంది. చుట్టూ ప్రహరీ గోడ. బొంబాయిలోని పెద్ద వజ్రాల వర్తకుడిదని చెప్పాడు తీసుకొచ్చిన వ్యక్తి. వివేకానందకి దగ్గర స్నేహితుడట ఆ వర్తకుడు. దూరం నుంచి సముద్రపు హోరు, గుర్తు తెలియని వింత పక్షుల స్వరాలు ఆ హోరులో కలిసి వినిపిస్తున్నాయి. అది తప్ప మిగతా అంతా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు 10 నిమిషాలు నడక సాగించి ఆ భవంతికి చేరుకున్నారు. ఎత్తైన ప్రహరీ గోడ తాలూకు విశాలమైన తలుపు తీసి గుర్ఖా సెల్యూట్ చేశాడు. లోపలికి అడుగు పెట్టగానే కార్తికేయ లాంటి నిర్వేదుడు కూడా అక్కడి అరిస్టోక్రసీని, అందాన్ని చూసి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. కృత్రిమమైన జలపాతం, రంగురంగుల పూల మొక్కలు, తివాచీ లాంటి పచ్చటి గడ్డి, అందమైన ఫౌంటైన్లు, మధ్యలో పావురం లాంటి తెల్లని భవనం. భవనంలోనికి ప్రవేశించడానికి పొడవాటి మెట్లు దాదాపు 20 దాకా ఉన్నాయి. విశాలమైన వరండా, స్తంభాల పక్కనే అందమైన పాలరాతి విగ్రహాలు. అది వజ్రాల వ్యాపారి వసతి గృహంలా లేదు, వజ్రాలు కరిగించి కట్టిన ఇల్లులా ఉంది. వరండా తరువాత దాదాపు 12 అడుగుల ఎత్తున ముఖద్వారం ఉంది. చక్కటి వెల్వెట్ కర్టెను 2గా చీలి లోపలికి ఆహ్వానం పలుకుతోంది. కార్తికేయ లోనికి అడుగు పెడుతూ ఉండగా ఒక మృదు మధుర స్వరం వినిపించింది. వెల్కమ్, వెల్కమ్ టు ది గ్రీన్ ఐలాండ్. అనుజ్ఞ నిలబడి నవ్వుతోంది. సాయంత్రమైంది. జలపాతం పక్కనే టెన్నిస్ కోర్టు దగ్గర కూర్చుని టీ తాగుతున్నారు కార్తికేయ, వివేకానంద. అనుజ్ఞ చేపలు పట్టడం కోసం వెళ్ళింది. ఎలా ఉంది ఇక్కడ? వివేకానంద అడిగాడు. ఇక్కడ అందాన్ని, ఖరీదుని చూస్తుంటే భారతదేశం రోజు రోజుకి ఎందుకు భేదదవుతోందో తెలుస్తోంది. వివేకానంద నవ్వాడు. నా స్నేహితుడిది ఈ దీవి 5-6 నెలల పాటు మనకిచ్చాడు. ఇక్కడ ఏ విధమైన గొడవ ఉండదు. ఏ వస్తువు కావాలన్నా వెళ్ళి తెచ్చుకోవలసిందే. నీ సామాన్లు, రంగులు, కుంచెలు అన్నీ తెచ్చుకున్నావుగా? తెచ్చుకున్నాను. రేపొద్దున్నే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. అనుజ్ఞ ఇక్కడే ఉంటుంది. యథాలాపంగా వింటున్న కార్తికే చివుక్కున తలెత్తాడు. అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న సంశయం ఏదో నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నట్లు అనిపించి, అనుజ్ఞ అన్నాడు తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు. అవును, ఈ 4 నెలలు. వద్దు, వెంటనే చెప్పాడు. ఆమెందుకు నాతో? తనే ఉంటానంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా తన ఏర్పాటే. ఎలాగైనా నీతో ఒక మంచి బొమ్మ వేయించ లోని భావాలు మొహంలో కనపడకుండా జాగ్రత్త పడుతూ, ఉద్దేశం మంచిదే, కానీ దానికి తాను నాతో పాటు ఈ దీవిలో ఒంటరిగా ఉండటం ఏమిటి అన్నాడు. ఒంటరిగా ఎందుకుంటుంది? ఇంతమంది నౌకర్లుంటే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమై కూడా కానట్లుగా చెప్తున్నారు. వివేకానంద జవాబు చెప్పలేదు. అనుజ్ఞకి నాతో బొమ్మ వేయించాలనే కోరిక ఉన్నట్లు నాకు తెలుసు. మరణశయ్య మీద ఉన్నట్టు నటించినప్పుడు కూడా ఇదే వాగ్దానం తీసుకుంది. కానీ అంతకన్నా ముఖ్య విషయం, ఒక తండ్రిగా మీరు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. ఏది? మీకు వివాహమైందని, ఇలా పెళ్లి కావలసిన ఆడపిల్లని నీతో ఒంటరిగా వదిలిపెట్టకూడదని. అవును, అందుకే నేను, నా భార్య సంతకం చేసిన ఒక పుస్తకాన్ని ఆమెకు బహుమతిగా పంపించాను.
అతని మాటలు పూర్తి కాకుండానే వివేకానంద అడ్డు తగులుతూ అన్నాడు, ఆ సంతకం చేసిన పేజీ నేను చింపేశాను. కార్తికేయ అదిరిపడి ఎందుకు అన్నాడు. మరణానికి చేరువలో ఉన్న నా కూతురికి ఆ విషయం తెలియటం ఇష్టం లేక. కార్తికేయ ఏమి అర్థం కానట్లు వివేకానంద వైపు చూస్తున్నాడు. విచక్షణారహితమైన స్థితిలో అతనుండగానే వివేకానంద చెప్పటం కొనసాగించాడు. అనుజ్ఞకి వచ్చిన డిసీజ్ గురించి. ఏ బాధ లేకుండా మన నుంచి వెళ్ళిపోతుంది, అంతవరకు అదృష్టవంతురాలు. నీకు అనిపించవచ్చు అలాంటి వార్త విని కూడా నేను మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాను అని. అవును, ఉంటున్నాను. కారణం, ఈ విషయం నా కూతురికి తెలియటం ఇష్టం లేక. మరణం తప్పనప్పుడు ఆమెకు దాన్ని ముందే చెప్పి మనసును కూడా చంపటం దేనికి? ఆ వ్యాధికి మందు కూడా లేదట. ప్రశాంతంగా ఉండటం కోసం ఈ దీవికి తీసుకొచ్చాను. తీసుకువచ్చే ముందు నాకు తెలిసింది ఆ అమ్మాయి నీ ప్రేమలో ఉందని. ముందు నీ మీద విపరీతమైన కోపం వచ్చింది, కానీ వివరాలు తర్వాత తెలిసాయి. ఇక నీ విషయాలు ఆమెకు చెప్పలేదు. అలా కూడా తనని బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. నువ్వు బొమ్మ వేస్తావో వెయ్యవో నీ ఇష్టం. నాకు కావలసిందల్లా నా కూతురు మరణించే వరకు నువ్విక్కడ ఉండటం, ఆమెను సంతోషంగా ఉంచటం. అలా ఉంచటం కోసం నీ భార్య ప్రసక్తి ఆమె దగ్గర తేకపోవటం అంటూ వెనక్కి తిరిగి చెప్పు అనబోయి ఆగిపోయాడు. కార్తికేయ అక్కడ లేడు. ఆమె ఇక ఉండదని తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఉండడంలో ఉన్న విలువ తెలుస్తోంది. వెళ్ళిపోయిన తరువాత గతం విలువ తెలుస్తుందంటారు. ఉంటూ ఇక ముందు ఉండదన్న వర్తమానం అంతకంటే బాధాకరమైనది. సముద్రం మీద నుంచి మిత్రాజీ అని వినిపించింది. అతడు తల తిప్పి చూశాడు. అనుజ్ఞ దాదాపు పరుగెడుతున్నట్లుగా దగ్గరకు వస్తుంది. ఇక్కడేం చేస్తున్నారు? అతను సమాధానం చెప్పలేదు. ఆమె అంది, మీరిక్కడికి రాగానే ముందు నాన్నగారు తనకు వదిలిపెట్టమన్నారు. అందుకే నేను ఫిషింగ్కి వెళ్ళిపోయాను. మంచి చేప దొరికింది. పాపం గిలగిలా కొట్టుకుంటుంటే వదిలిపెట్టేశాను. ఏమన్నారు నాన్నగారు? అనుజ్ఞ కన్నా ముందు ఆయన తనతో ఎందుకు మాట్లాడాలనుకున్నాడో కార్తికేయకి అర్థమైంది. ఆమె అతనికి దగ్గరగా వచ్చి అతని మొహంలోని అమాయకత్వాన్ని చూస్తూ, నా మీద మీకు కోపంగా ఉంది కదూ, నేను నాన్నగారికి అంతా చెప్పేశాను. మన ప్రేమ విషయం మొత్తం చెప్పి కాబోయే అల్లుడు గురించి కావాలంటే ఎంక్వైరీ చేసుకోనా అన్నాను. ఒక్కసారి మీ గురించి తెలిస్తే ఏ కూతురు తండ్రి కాదనడని నాకు తెలుసు. నవ్వి మళ్ళీ అంది, అన్నట్లు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ 4 నెలల్లో అల్లరి చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. బాగుందా నా నిర్ణయం? ఎంత వద్దనుకున్నా నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు అనుజ్ఞ. తన చేతిలోని పుస్తకం వంక చూసుకుని, మీరు పంపిందే అన్నట్లు నేను పంపిన వీడియో క్యాసెట్ అందిందా అని అడిగింది. అతడు దానికి సమాధానం చెప్పకుండా చప్పున ఆమె చేతిలోని పుస్తకం తీసుకుని మొదటి పేజీ తిప్పాడు. అతను సంతకం చేసిన కాగితం చింపబడింది. అతడి ఆతృతని ఆమె మరోలా అర్థం చేసుకుని, మీరు చదివారా ఈ పుస్తకాన్ని అని అడిగింది. లేదు, నువ్వెప్పుడో మాటల సందర్భంలో గీతాంజలి ప్రసక్తి తీసుకొస్తే నేను పుస్తకాల షాపుకు వెళ్ళినప్పుడు ఇది కనపడితే తీసుకొచ్చాను. అయ్యో, నేను చెప్పింది ఈ గీతాంజలి కాదు, రవీంద్రుని గీతాంజలి. అఫ్కోర్స్ ఇది ఇంకా బాగుందనుకోండి. అసలు మణిరత్నం ఈ గీతాంజలి వల్లే ఆ పేరుకి ప్రేరణ పొందాడేమో అనిపిస్తుంది. దీని వెనుక కథ మీకు తెలుసా? ఈ గీతాంజలి అనే అమ్మాయి కథ తెలీదు ఏమిటి? కలకత్తా టీ తోటల యజమాని కోటీశ్వరుడు అయిన గార్డెన్ ఫ్యాక్స్కి ఓ రోజు బాంబే సముద్ర తీరం ఇసుకలో ఓ కాగితం కాలికి తగిలిందట. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురితమైన గేయం అది చదివి అతడు ప్రభావితుడై ఆ వారపత్రిక సంపాదకుడు ప్రితీష్ నందికి కబురు చేశాడట. అంతకుముందు చాలా రోజుల క్రితం ప్రితీష్ నంది దగ్గరకు ఒక ఆవిడ ఆ గేయం తీసుకొచ్చి ప్రచురించమని కోరేదట. ఆ గేయం అద్భుతంగా ఉండటంతో అది ఎవరు రాశారు అని అడగ్గా 16 ఏళ్ల వయసులో చనిపోయిన తన కూతురు రాసిందని చెప్పిందట. తరువాత ఆమె ఇంట్లో వెతికితే తలదిండు గలీబుల్లో, పుస్తకాల మడతల్లో, సోఫా సీట్ల వెనుక చిన్న చిన్న కాగితాల మీద రాసిన చాలా గేయాలు దొరికాయట. అదే ఈ పుస్తకం. ఆ అమ్మాయి పేరు గీతాంజలి. తాను చనిపోతున్నట్లు ఆ అమ్మాయికే తెలుసు, తల్లికి తెలీదు. దిగులు పంచుకునే వారెవ్వరూ లేక బాధ భరించలేనప్పుడు ఇలా ఒంటరిగా నిశ్శబ్దపు అర్ధరాత్రుల్లో గేయాలు రాసి దాచుకునేదట. అనుజ్ఞ తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఒక అమ్మాయి
ఒక చిన్న అమ్మాయి, జీవితం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అమ్మాయి తన నుంచి జీవితం దూరంగా వెళ్ళిపోతుంటే చూస్తూ ఉండిపోయిన 16 ఏళ్ల అమ్మాయి. దేవుడు ఎవరైనా కానీ, మనం ఏదైనా కానీ, బాధ మాత్రం ప్రపంచంలో అందరిది ఒక్కటే. కానీ చిన్న చిన్న పదాల్లో మనకు చెబుతుంది. ఈ గీతాంజలి అన్న పుస్తకం ద్వారా కార్తికేయ ఆమె వైపు చూస్తున్నాడు. తన మనసులో సంఘర్షణని, మానసిక సంచలనాన్ని అణుచుకోవడానికి అతను చాలా కష్టపడవలసి వచ్చింది. అనుజ్ఞ అంది, మీరు బొమ్మ వేస్తున్నంతకాలం నేనేం చెయ్యను, అందుకని ఈలోపు ఈ గేయాలన్నీ తెలుగులోకి తర్జుమా చేస్తాను, తెలుగులో కూడా దీనికి సార్థకత సమకూరుస్తాను అని చేతిలో కాగితం అతనికిస్తూ మచ్చుకి ఒకటి అనువదించాను, ఎలా ఉందో చూడండి అంది. తన చేతుల కంపనం ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడుతూ అతను ఆ కాగితాన్ని తీసుకొని చదివాడు. నిద్ర, ఓ నిద్ర, మనిద్దరం ఎప్పుడు కలుసుకున్నాం, నువ్వు నేను మరీ ఎంత అపరిచితులమైపోయాం. ఒకప్పుడు నువ్వు నాకెంతో మంచి స్నేహితురాలివి. చీకటి పడగానే చెయ్యి పట్టుకు తీసుకెళ్లేదానివి. దూరపు కొండల నిశ్శబ్దంలో నీ రాజ్యంలో నేను కలల సౌధం నిర్మించేదాన్ని. ఉదయం కాగానే తిరిగి తీసుకొచ్చేదానివి. మరి ఇప్పుడు కలలు లేవు, జ్ఞాపకాలే. గుడ్ నైట్ చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అమ్మ వెళ్ళిపోయాక నిశ్శబ్దంగా నీ కోసం చీకట్లో నిరీక్షిస్తూ ఉంటాను. ఎప్పుడో అతి తొందరలో నీ పాత స్నేహితురాల్ని కలుసుకోవడం కోసం ఒకే ఒకసారి నువ్వు వస్తావని తెలుసు. అప్పుడిక కలలుండవు, అంతా నిద్రే. చదవటం పూర్తి చేయగానే అతడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. అయితే అతడి దుఃఖాన్ని ఆమె మరోలా అర్థం చేసుకుంది. మీరు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అంది. అతడు తేరుకున్నాడు. ఈ గేయాలకు మళ్ళీ నీకు నేను శాశ్వతం కల్పిస్తాను. పైకి అనలేదు, మనసులోనే అనుకున్నాడు. మామూలుగా స్కెచ్ రఫ్ వేయటానికి అతనికి వారం రోజులు పట్టింది. ముందు ఒకటి వేశాడు, చింపేశాడు, మరొకటి వేశాడు, చెరిపేశాడు. కార్తికేయ పని ప్రారంభించిన రోజే వివేకానంద వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత అతడు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి కార్తికేయ ఇంకా అదే స్థితిలో ఉన్నాడు. ఏమిటి, 10 రోజుల్లో ఈ పనేనా జరిగింది? విస్మయంగా అడిగాడు వివేకానంద. కార్తికేయ విషాదంగా నవ్వాడు. ఒక్క గీత కూడా గీయలేకపోతున్నాను. అనుజ్ఞ ఎదురుగా నిలబడితే ఆమె వెనకున్న వాస్తవమే రాక్షసిలా కనపడుతోంది. నేను కూడా అక్కడ ఏ పని చేయలేదు. మొత్తం డాక్టర్లందరినీ కలుసుకున్నాను. కొన్ని థెరపీలు ఉన్నాయట, కానీ అవి కేవలం కొన్ని నెలల పాటు మాత్రమే జీవితకాలాన్ని ఎక్కువ చేస్తాయట. మనిషిని మాత్రం చాలా హింసకు గురి చేస్తాయట. కొద్ది నెలల పాటు బ్రతుకుని పొడిగించడం కోసం ఆమెకు అంతా చెప్పేసి ఆ తర్వాత ఆ శరీరాన్ని బాధలకు గురి చెయ్యాలా, లేకపోతే ఇలాగే ప్రశాంతంగా మరణించనివ్వాలా? నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను. అనుజ్ఞలో మాత్రం ఏ మార్పు లేదు. ఆ వ్యాధి తత్వమే అదట. చివరి వరకు ఏమీ తెలీదు. ఇద్దరూ ముందు హాల్లో కూర్చొని ఉన్నారు. అప్పుడు సమయం 12 గంటలైంది. మీరు నన్ను క్షమించండి, నా పరిస్థితి నాకే సిగ్గుగా ఉంది, కార్తికేయ నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు. అనుజ్ఞని నేనింత అభిమానిస్తున్నానని నాకు తెలియదు. అలాంటి అనుజ్ఞ ఇక ఉండబోదంటే నా చేతులు సహకరించడం మానేశాయి. కానీ ఎలాగైనా సరే ఆ చిత్రాన్ని పూర్తి చేసి తీరుతాను. ఎంత సమయం అయినా తీసుకో. చివరి రోజుల్లో నా కూతురు ఆనందంగా ఉండాలి. ఇదే కోరికతో నిన్ను రప్పించాను తప్ప నాకు ఆ చిత్రం మీద ఎటువంటి ఉత్సాహమూ లేదు. అప్పుడు తలుపు దగ్గర చప్పుడైంది. అనుజ్ఞ అక్కడ నిలబడి ఉంది. ఆ సంభాషణ అంతా విన్నట్లు ఆమె మొహం పాలిపోయింది. రక్తం ఇంకిపోయి తెల్లగా మారింది. దుఃఖాన్ని, ఆందోళనని నొక్కి పెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఇద్దరూ ఆమెను చూసి అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. వివేకానంద 2 అడుగులు ముందుకు వేసి అనుజ్ఞ అన్నాడు. అంతా విన్నాను నాన్న. ఏమీ లేదమ్మా, ఏమీ జరగలేదు. కేవలం అనుమానంగా చెప్పారంతే. ఆసుపత్రిలో, దేశంలోకెల్లా పెద్ద ఆసుపత్రి నాన్న అది. అక్కడ అబద్ధం చెప్పారని నువ్వు ఆత్మవంచన చేసుకుని నీ కూతుర్ని నమ్మించడం అవసరమా? అనుజ్ఞ, ఒక మనిషికి మరణం దగ్గరైందని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ఆ మనిషికి చెప్తే మిగిలిన కొద్ది కాలాన్ని ఎలా గడపాలా అని నిర్ణయించుకునే హక్కు ఆ మనిషికి ఉంటుంది నాన్న. ఆ మరణించేది ఎంత నీ కూతురైనా ఆమె తన జీవితపు చివరి క్షణాలు ఎలా గడపాలి అని నిర్ణయించే హక్కు నీకు లేదు. చిన్నపిల్లాళ్ళ ఏడ్ చేయడానికి వివేకానంద ఓ మెట్టు దగ్గరే ఉన్నాడు. అలా అనకమ్మా, నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వేం కావాలంటే అది తీసుకొస్తాను. అబద్ధం కాదుగా నాన్న?
వివేకానంద కదిలిపోయి కూతుర్ని చప్పున దగ్గరకు తీసుకుని, మరణానికి 3 నెలల దూరంలో ఉన్న కూతురితో ఏ తండ్రి అబద్ధం చెప్పడమ్మా అన్నాడు. తండ్రి భుజం మీద తల ఆనించి అనుజ్ఞ అంది. మొహం కొద్దిగా పైకెత్తి వెనకున్న కార్తికేయను చూస్తూ కన్ను కొట్టింది. దూరంగా నిలబడి వాళ్ళిద్దరినీ ప్రేక్షకుల్లా చూస్తున్న కార్తికేయకి అది సరిగా కనపడలేదు. ఏమిటి నానా? నాకు హడ్కిన్స్ వ్యాధా? నాకు చెప్పకుండా దాన్ని మీరింతకాలం దాచారా? మీలో మీరే కుమిలిపోతూ ఏవేవో నిర్ణయాలు తీసుకున్నారా? అందుకేనా కార్తికేయను ప్రేమించాను అని చెప్పగానే తీసుకొచ్చి ఈ దీవిలో మా ఇద్దరిని వదిలేశావు? ఇంకా నయం, అదృష్టవశాత్తు నేను ఈరోజు బయట నుంచి ఈ సంభాషణ వినకపోయి ఉంటే ఆ బొమ్మ మొత్తం పూర్తయ్యాక ఇక నేను ఎప్పుడు చస్తానా అని మీ ఇద్దరు ఎదురు చూస్తూ కూర్చునేవారన్నమాట. ఇంతకీ నువ్వు చెప్పేది? అది డాక్టర్ని ఏడిపించడం కోసం నేను రిపోర్ట్లు మార్చాను. నావి తీసేసి ఆ వ్యాధి ఉన్న అమ్మాయి ఫైల్స్ అందులో పెట్టాను. ఆమె మామూలుగా మాట్లాడిన ఆ 2 మాటలు వారికి అర్థం కావడానికి కొంతసేపు పట్టింది. రోజంతా ఎడారిలో దాహంతో దిక్కుతోచక తిరిగిన వాడికి ఒయాసిస్ కనపడితే ఎలా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా పరిగెడతాడో అలా వెళ్ళి కూతుర్ని గాలిలోకి లేపాడు వివేకానంద. దూరం నుంచి చూస్తున్న కార్తికేయ మానసికోద్వేగం కూడా అంతకన్నా తక్కువేమీ లేదు. గుండె వేగం తెలుస్తోంది. సంతోషం మనసు చుట్టూ రంగుల రాట్నంగా తిరుగుతోంది. తన సంతోషం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. తన ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి లతలా ఎంతలా తన మనసును అల్లుకుపోయిందని, ఆమె మరణం గురించి తెలిసినప్పటి నుండి తనలో ఎంత అంతర్వేదన కదులుతోందని అతనికి తెలియదు. ఒక మరణం కోసం ఎదురు చూస్తూ ఒక జీవచిత్రం వేయటం ఎంత కష్టమో అతనికి మాత్రమే తెలిసింది. వేస్తున్నంతసేపు అతను ప్రతి క్షణము నరకయాతన అనుభవించాడు. ఆ బొమ్మ సరిగ్గా రావటం లేదని అతనికి తెలుస్తూనే ఉంది. కానీ ఏమీ చేయలేకపోయాడు. అతడు తన ఆలోచనల్లో ఉండగానే లీలగా తండ్రి కూతుళ్ళ సంభాషణ వినపడుతోంది. సర్దుకో అమ్మా, సామాన్లు సర్దుకో, ఇంకో 4 గంటల్లో విమానం ఉంది, వెళదాం. మరి బొమ్మ ఇంకా బొమ్మ ఏమిటి? దాని సంగతి తర్వాత చూద్దాంలే. ముందు అర్జెంటుగా మనం ఢిల్లీ వెళ్ళాలి. అనుజ్ఞ కార్తికేయ దగ్గరకు వచ్చింది. నవ్వుతూ, ఏమిటి, ఎలా ఉంది? ఇంత కంగారు పెట్టినందుకు మీకు కోపంగా ఉందా అని అడిగింది. లేదు, ఏదో బరువు తీసేసినట్లుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనుజ్ఞ. ఇన్నాళ్ళు మేము మనసులోనే ఎంత కుమిలిపోయామో నీకు తెలియదు. ఆమె మరింత నవ్వేసి, చెప్పనవసరం లేదు, మీ కళ్ళల్లో తడే తెలుస్తుంది అంది. అప్పుడు గమనించాడు అతను తన కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయని. అతడు కళ్ళు తుడుచుకుంటుంటే ఆమె అంది, థ్యాంక్స్. ఇంతకాలం నా మనసులో ఏమోలో కాస్త అనుమానంగా ఉండేది. నేను ప్రేమించినంతగా మీరు నన్ను ప్రేమించడం లేదేమోనని. మీ కంటి చుక్క చెబుతోంది నా మీద మీకున్న ప్రేమని. థ్యాంక్స్. అసంభవం అన్నాడు భరద్వాజ. అతని మొహం ఎర్రగా జేవురించింది. అవును డాక్టర్, ఆ అమ్మాయి ఈ విషయం చెప్పగానే ఎక్కడో క్షణమైనా ఉండకుండా తీసుకొచ్చేశాను. అదే వ్యాధితో ఉన్న మరో పేషెంట్ బ్లడ్ రిపోర్ట్ మార్చిందట. ఐఎమ్ సారీ డాక్టర్. భరద్వాజ కుర్చీలోంచి లేచి, నాతో రండి అని లోపలికి గంభీరంగా నడిచాడు. ఈ విషయం పట్ల హర్ట్ అయ్యాడో లేక జరిగిన పొరపాటుకు సిగ్గుతో పశ్చాత్తాపడుతున్నాడో కానీ మొత్తం మీద సీరియస్గా ఉన్నాడు. ఆమె చేతి నాళానికి సూది గుచ్చి రక్తం తీసుకుని పరీక్షకు పంపాడు. అక్కడి నుంచి రికార్డ్ రూమ్కి వెళ్ళాడు. 15 నిమిషాలు వెతికి చివరికి ఫైలు తీశాడు. దాని మీద సుజాత అని రాసి ఉంది. దాన్ని తీసుకుని తన ఛాంబర్లోకి నడిచాడు. ఛాంబర్ ముందు సోఫాలో కూర్చుని ఉన్న వివేకానందకి, కార్తికేయకి లోపల ఏం జరుగుతుందో తెలియటం లేదు. భరద్వాజ వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ చెయ్యి సాచి చూపించి కూర్చోండి అన్నాడు. అప్పటిదాకా మౌనంగా అతన్ని అనుసరిస్తూ వస్తున్న అనుజ్ఞ అతని ఎదుట కుర్చీలో కూర్చుంది. రక్తం తీసిన చేతి దగ్గర మంటగా ఉంది. బొటన వేలుతో అక్కడ నొక్కిపెట్టి అతడు తెచ్చిన ఫైళ్ల వైపు చూస్తూ కూర్చుంది. భరద్వాజ డ్రాయర్లోంచి అనుజ్ఞ రాసి ఉన్న ఫైలు తీశాడు. మొదటి 4 పేజీలు తిప్పాక కనపడింది బ్లడ్ రిపోర్టు. రిపోర్టులు మార్పిడి జరగటం యథార్థమే, అందులో సందేహం లేదు. కానీ అంటూ ఆగిపోయాడు అతను. అప్పటికి తేరుకున్నాడు వివేకానంద. డాక్టర్ వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూశాడు. ఒక చిన్న కాగితం ఒక ఫైల్లో నుంచి మరో ఫైల్లోకి మారినంత మాత్రాన మీరింత దారుణమైన నిర్ణయానికి వస్తారా? ఇదంతా మీకు చిన్నపిల్లల వ్యవహారంలా ఉందా? భరద్వాజ మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఒక మంత్రి వ్యవహారంలోనే ఎలా జరిగితే మామూలు కేసుల్లో
మీరెంత నిర్లక్ష్యం వహిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అనుజ్ఞ కల్పించుకుని ఇదంతా వాళ్ళ తప్పైనట్లు అలా విరుచుకు పడతావేంటి నాన్న? అసలేమైనా తప్పుంటే అది నాది. రిపోర్ట్లు మార్చింది నేనేనన్న విషయం మర్చిపోయావా ఏమిటి? అయినా ఈ టైంలో కోపం ఏమిటి? మా గురువు గారిని అడిగితే సంతోషం, కోపం, దుఃఖం అన్ని రకాల స్థాయి భావాలు. కోపం కోసం సంతోషాన్ని వదులుకునేవాడు దురదృష్టవంతుడు. సంతోషించవలసిన సమయంలో దాన్ని కోపంతో నింపేసేవాడు వ్యర్థుడు అని చెప్తారు. ఏం మిత్రాజీ అంతేనా? కార్తికేయ నవ్వి ఊరుకున్నాడు. నిజానికి అతడు ఈ మాటలు వినటం లేదు. తుఫానులో కొట్టుకుపోయిందనుకుంటున్న అపురూప కళాఖండం నాశనం కాలేదని తెలిసినప్పుడు తపనతో దాన్ని అపురూపంగా చూసుకునే శిల్పిలా అనుజ్ఞను చూస్తున్నాడు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ముగ్గురు బయటకు వచ్చారు. అనుజ్ఞ అంది, ఇంత సంతోష సమయంలో నాన్నగారు పార్టీ ఇస్తానన్నారు, మరి మీరేమిస్తారు? ఏం కావాలి అనుజ్ఞ? తరువాత కాదనకూడదు. ప్రామిస్? ప్రామిస్. ఆ చిత్రాన్ని పూర్తి చేయాలి. కార్తికేయ, వివేకానంద ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అనుజ్ఞ కొనసాగించింది, నేను మీ సంభాషణ విన్నాను కదా. కళ్ళ ముందు నేను మరణిస్తుంటే ఆ బాధను మింగుకుంటూ చిత్రం వేయటం కుదరలేదన్నారు. ఇప్పుడిక మరణించటం లేదు కాబట్టి మీరు అద్భుతంగా వేయగలరు. మీకు అండమాన్స్ అవసరం లేదనుకుంటే ఇక్కడే వేయండి, కానీ చిత్రం మాత్రం పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు వేసిన చిత్రమే బాగా రాలేదు, మళ్ళీ మొదటి నుండి వేయండి, వాగ్దానం చేశారుగా. కార్తికేయ ఇబ్బందిగా వివేకానంద వైపు చూశాడు. వివేకానంద కల్పించుకుని, ఇప్పుడే ఈ క్షణమే అన్నీ నిర్ణయించుకోవాలా? ముందు ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేద్దాం పదండి అని డ్రైవర్తో ఏ హోటల్కి వెళ్లాలో చెప్పాడు. అతని జీవితంలోకెల్లా అత్యంత ముఖ్యమైన విషాదకరమైన అధ్యాయం అది. చిత్రం పూర్తి చేయటం కోసం అతను ఆ దీవికి పంపబడ్డాడు. ఒంటరిగా అండమాన్స్లో గడిపే ఆ పక్షం దినాలు. అది విషాదం కూడా కాదు, శూన్యం. ఒకప్పుడు అతడే అన్నాడు తనలో వ్యాక్యూమ్ ఏర్పడిందని, ఒక్క గీత కూడా గీయలేకపోతున్నానని. ఇప్పుడు అంతకన్నా ఘోరమైన స్థితిలో జారుకున్నాడు. అనుజ్ఞ మళ్ళీ కాలేజీలో చేరిందో లేదో కూడా తెలియదు. అతనొక్కడే అండమాన్ వచ్చాడు. ఆమె తండ్రి ఏం చెప్పాడో కూడా అతడు పట్టించుకోలేదు. ఏ కళాకారుడైనా ప్రారంభంలో అప్పుడే విచ్చిన గులాబీ పువ్వు లాంటివాడు. స్వచ్ఛమైన మంచులో తడిసి మైమరిచిపోవాలని కోరుకుంటాడు. స్వార్థం ఉండదు, గుర్తింపు అవసరం ఉండదు. తన వృత్తంలో తానే ఇమిడిపోయిన బిందువు అతడు. ఆ వృత్తం బయట ఏముందో అతనికి అవసరం లేదు. తన చుట్టూ గీసుకున్న చిన్న సామ్రాజ్యానికి రాజు అతను. తన మనసుకు మాత్రం తాను జవాబుదారీ. ఒకప్పుడు కార్తికేయ ఆ స్థితిలోనే ఉండేవాడు. బూట్ పాలిష్ చేసేవాడు, ఇరానీ హోటల్లో టీ తాగేవాడు, చింకి చాప మీద పడుకునేవాడు. ఏ అర్ధరాత్రో హృదయంలో నుంచి తపన బయలుదేరి అసంతృప్తి మనసుని కలిచివేసినప్పుడు గీతలతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో మైమరిచిపోయేవాడు. గుండెలో ఒక జల ఎగజిమ్మితే దాన్ని కుంచెలతో బంధించేసేవాడు. అది ఎవరి కోసమో కాదు, తన కోసమే. తనలో వర్జినిటీ పోయిందని అతనికి తెలుస్తోంది. వర్జినిటీ పోవటం తప్పేమీ కాదు. ప్రతి విషయానికి ఒక ఋతువు ఉంటుంది. విత్తనం వేయటానికి, మొక్క అంకురించటానికి, పుష్పించటానికి, చివరికి మరణించటానికి. కొత్తలో కళాకారుడు బొమ్మ వేయగానే తృప్తిగా చూసుకుంటాడు. కొంతకాలం అయ్యాక పక్కవాళ్ల కళ్ళల్లో మెచ్చుకోలు కోసం చూస్తాడు. ఈ స్థితిలో కళాకారుడికి కావలసింది ప్రోత్సాహం. చుట్టూ నిరంతర కరతాళ ధ్వనులు. అదే వర్జినిటీ పోవటం తప్పేమీ లేదు. వర్జినిటీని ఎల్లప్పుడూ పవిత్రంగా చూసుకుంటే ఇక సృష్టి ఎక్కడా? శ్రీకళ్యాణి అతడి కళని ఎప్పుడూ గుర్తించలేదు. అటువంటి స్థితిలో మరో అమ్మాయి అతడిలో ఆర్టిస్ట్ని గుర్తించి ప్రోత్సహించింది. రక్తం ఇచ్చి బొమ్మ గీయించింది. నైతిక విలువలకు మర్యాదనిచ్చి అతడు ఆమెను దూరం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఇది నైతికమా కాదా అన్న విషయాన్ని కళ్ళ చూడదు. దాని దాహం వేరు. అదే అతడిని నిర్దాక్షిణ్యంగా హింసిస్తోంది. అతడి మనసు అంతరాంతరాల్లో ఎక్కడో ఆమెను ఆశిస్తున్నాడు. ఒక ప్రియురాలిగా కాకపోవచ్చు, శృంగారపరంగానూ కాకపోవచ్చు, కానీ ఆమె సామీప్యం అతడికి కావాలి. ఎవరికోసం నేను ఇదంతా చేస్తున్నాను అని ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటూనే ఉంటాడు. అలా అనుకోకపోతే అది ఆత్మవంచన. అతడు ఆ క్షణం అనుజ్ఞ కోసం అంతలా పరితపించటాన్ని ఎవరైనా ఛాందసవాదులు ఎత్తి చూపితే వారికి నిజమైన కళాకారుడి గురించి ఏమీ తెలియదన్నమాట.
అతడు సముద్ర తీరాన గంటల గంటలు కూర్చునేవాడు. వచ్చేపోయే కెరటాల కేసి చూస్తూ ఉండేవాడు. ఆ దీవిలో ఎవ్వరూ అతడిని పలుకరించేవారు కాదు. అదంతా ఏకాగ్రత అనుకునేవారు. అతడి మదన వారికేం తెలుసు? అలా సూర్యోదయాలకేసి సూర్యాస్తమయాలకేసి చూస్తూ రోజులు గడుపుతుంటే పగలు దిగులుగా గడిచేది, చీకటి జాలిగా పలకరించేది. అతనికి సముద్రం ఒక్కటే తోడుగా ఉన్నట్లనిపించేది. అప్పుడప్పుడు కళ్యాణి గుర్తుకు వచ్చేది. పడిపోయిన వ్యాపారాన్ని లేవనెత్తే ప్రయత్నంలో తలమునకలై ఉంటుందేమో అనుకునేవాడు. అనుజ్ఞ గుర్తొచ్చేది. దాదాపు 2వ జన్మ కదా, పాత స్నేహితులతో హుషారుగా గడిపేస్తూ ఉంటుంది అనుకునేవాడు. దాహార్తితో ఉన్నవాడిని అందరూ వదిలేసి వెళ్ళిపోయిన భావం మళ్ళీ అంతలోనే. ఇదేమిటి, నేనింత సంకుచితంగా ఆలోచిస్తున్నాను అన్న సంఘర్షణ. ఇంత ఘర్షణలోనూ అతడు తన బాధ్యతను మర్చిపోలేదు. అప్పుడప్పుడు బొమ్మ వేయటానికి ప్రయత్నం చేసేవాడు. ఒక్క గీత సరిగ్గా వచ్చేది కాదు. ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కొంత ప్రగతి సాధించాలి అనుకున్నాడు. అప్పటికే అక్కడికొచ్చి 15 రోజులైంది. వేళ్ల చివర పట్టుదలని గట్టిగా బిగబట్టి మనసులోని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి గంటసేపు కుంచె కదిపాడు. చివరికి చూసుకుంటే అతడి మనసులాగా అస్పష్టంగా అయోమయంగా ముందు వేసింది కూడా పాడైపోయింది. దుఃఖం వచ్చింది. క్యాన్వాస్ లాగేసి ముక్కలు చేశాడు. ఖాళీ ఫ్రేమ్ వెక్కిరించింది. హాల్లోంచి బయట చీకట్లోకి వచ్చాడు. దూరంగా సముద్రం సానుభూతిగా చూసింది. నాకేం కావాలి, నాకేం కావాలి అని రుద్ధకంఠంతో తనలో తానే గొణుక్కున్నాడు. అతడికి ఏం కావాలో అతనికే తెలియటం లేదు. అతను ఎందుకు గేయలేకపోతున్నాడో అతనికే అస్పష్టంగా ఉంది. ఈ అసంతృప్తి ఎందుకు అతనికి అర్థం కావడం లేదు. ఒకరోజు అలా తిరిగి తిరిగి ఏ అర్ధరాత్రో భవంతికి వచ్చాడు. ఆశ్చర్యంగా అనిపించింది. నిద్రమత్తుతో జోగే వంటవాడు, చీకటిని పారద్రోలే మసక వెలుతురు అన్నీ మాయమై ఒక కొత్త కాంతిని నింపుకున్నట్లుగా ఉంది ఆ భవంతి. అమ్మ ఆయే సాబ్ అన్నాడు గుర్కా. ఏమిటది, ఇలా అయిపోయారేమిటి? అతను నవ్వటానికి ప్రయత్నం చేస్తూ బానే ఉన్నానుగా అనుజ్ఞ అన్నాడు. లేదు, మీలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. అంతకుముందు మీరు వేసిన బొమ్మ కూడా చింపేశారట. అవును, చాలా అసహ్యంగా తయారైంది. నాకే విసుగొచ్చి చించేశాను. దానికేం కానీ, ఇదేమిటి నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేశావు? మాట మార్చాడు. ఆమె నవ్వింది. నాన్నగారు విదేశీ యాత్రలకు వెళ్ళారు. నాకు ఆట విడుపు. అంతకుముందు 1-2 సార్లు బయలుదేరదామనుకున్నా, కానీ నాన్నగారు వద్దన్నారు. అది సరే, మీ సంగతి చెప్పండి ముందు. నా సంగతి నాకే తెలియటం లేదు. ఇక అవన్నీ వదిలిపెట్టండి. ఈ రాత్రి విశిష్టత ఏమిటో తెలుసా? ఏమిటి? ఈరోజు కార్తీక పున్నమి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బొమ్మ గీయబోతున్నారు. ఒక్కరోజులోనా? ఒక్కరోజు కాకపోతే నెల రోజులు, వచ్చే పౌర్ణిమలోపు. సిమ్లాలో ఒక్కరోజులో గీయలేదు. ముందు ప్రారంభం అంటూ ఉండాలిగా. అన్నట్లు చెప్పలేదు కదా, మీ గది మార్చేశాను. ఇంతకాలం మీరు బొమ్మ వేయలేకపోవడానికి కారణం ఆ గదే అనిపించింది. రండి, కొత్త స్థలం చూపిస్తాను అంటూ పైకి తీసుకెళ్ళింది. అతడు ఆమెను అనుసరించాడు. నిజంగానే ఆ గది ఆహ్లాదకరంగా ఉంది. కిటికీ తెరిస్తే దూరంగా సముద్రం కనపడుతుంది. కిటికీ కర్టన్లతో సహా ఆ గదిలో వాడిన అన్ని వస్తువులు, రంగులు ఒక కళాకారుడికి స్ఫూర్తినిచ్చేవిగా ఉన్నాయి. మీరు బొమ్మ ప్రారంభించే వరకు ఈ గదిలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. చిన్నపిల్లాడిని బెదిరిస్తున్నట్లుగా అంది. అన్నీ ఇక్కడికే పంపమని నౌకర్లకు చెప్పాను. బయటకు వెళ్ళబోతూ ఆగి అన్నది. అంతేకాదు, మీరు బొమ్మ పూర్తి చేసే వరకు నేను మీతో మాట్లాడను. అనుజ్ఞ, ఇదంతా అతను కంగారుగా ఏదో చెప్పబోతుంటే ఆమె నోటి మీద ఇంకా మాట్లాడను అన్నట్లుగా చూపుడు వేలు ఆనించి నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్ళిపోయింది. కిటికీలో నుంచి వచ్చే గాలితో పాటు సముద్రపు హోరు కూడా వినిపిస్తుంది. కిటికీ తెరలు అతని మనసులోని వాసిలేటింగ్ భావానికి ప్రతీకగా ఉన్నాయి. అతడు గది మధ్యలో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. స్టాండు, ఖాళీ క్యాన్వాసు అతని ఆజ్ఞ కోసం చూస్తున్న నౌకర్లలా నిల్చుని ఉన్నాయి. అతడు కుంచె చేతిలోకి తీసుకున్నాడు. రంగుల్లో ముంచి మిశ్రమం తయారు చేయబోయాడు. ముందుగా స్కెచ్ వేద్దామనుకున్నాడు. ఏమిటి నువ్వు వేయబోయే ఆ చిత్రం? అసలు నీకేమైనా ఆలోచన ఉందా? ఏ ధైర్యంతో ప్రపంచపు అత్యుత్తమమైన చిత్రాన్ని వేయాలనుకుంటున్నావు? లినార్డో డా విన్సీ ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ చిత్రకారుడు నేను ఇది నెంబర్ 1 చేస్తాను అని ప్రారంభించి బొమ్మను చిత్రించడం ప్రారంభించలేదు. వారు గీశాకే అవి ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి అంటున్నాడు మైకెలాంజిలో. డబ్బు కోసం బొమ్మ గీయటంలో తప్పు లేదు, కానీ వాటిలో ఆర్ద్రత ఉండదు.
నాలాగా క్లిష్టత ప్రయత్నించు, నీ మనసు ఇప్పుడు అలాగే ఉందిగా పికాసో సలహా ఇచ్చాడు. విసుగ్గా కార్తికేయ కుంచె విసిరేసి వచ్చి కూర్చున్నాడు. అతడు ఆ నిర్వికల్ప సమాధిలో ఉండగా నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. చంద్రుడు పైకి రాగానే కిటికీలోంచి వెన్నెల కిరణం లోపలికి ప్రవహించినట్లుగా వెలుతురు ఆ గదిలోకి పయనించింది. అప్పటి వరకు గదిలో బంధింపబడి ఉన్న గాలి స్థానభ్రంశం చెందడంతో కిటికీలోంచి సముద్రపు గాలి లోపలికి ప్రవేశించింది. పురోహితుడు మంత్రం చదువుతున్నట్లు కిటికీ తెరలు లయబద్ధంగా కదిలాయి. సముద్రం వేదఘోషలా ఘోషిస్తూ నిశ్శబ్దాన్ని కూడా స్వరబద్ధం చేస్తోంది. అతడు తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఏమి గీయాలో అతని కుంచెకు చెబుతున్నట్లు వెన్నెల కిరణం మధ్యలో ఆమె నిలబడి ఉంది. ఆమె ఒంటి మీద ఒక పలుచని పారిజాత పువ్వు లాంటి ధవళాంబరం మాత్రమే ఉంది. ఆమె బంగారు మేనుఛాయ ఆ అంబరంలోంచే తన కాంతుల్ని వెదజల్లుతోంది. అంబరం మీద సంధ్య రంగుల్ని వెదజల్లే సూర్యుడు సంబరాన్ని ఏ మేఘం ఆపగలదు? అతనంత సంతత గానాంతర ప్రశాంతత ఆమె చుట్టూ పరివేష్టించింది. తలల నూపు లతల నూపురపు గాలి ఆమె శిరోజాలను ఊపుతోంది. దీపపు కాంతి ఆమె శరీరం మీద నుంచి శిశిర మందర గంభీర తరళ మందల మందాకినిలా జారిపోతోంది. ఆమె చేతి మీద నుంచి కటి మీదగా జారిన పారదర్శక వస్త్రం మన్మధుడి అస్త్రంలా సరిగంచు మరకతపు చలిమంచులో నగ్నానికి అర్ధనగ్నానికి మధ్య చిగురాకు అరవిచ్చుకున్న సరిహద్దులో. అవును, మరి ఎంతైనా ఆమె స్త్రీ కదా. అతడు ఆమె అందాన్ని సరి అయిన కోణంలో పట్టుకోవడం కోసం తల వంచి అటు ఇటు తిప్పి ఆమెను చూశాడు. ఈ హృదయాంతరము సోకి ఆ దిశాంతము తాకి అన్నట్లు చల్లటి సముద్రపు అడుగునెక్కడో అగ్నిపర్వతం బద్దలైనట్లుగా అందమైన ఇబ్బంది. అతడు కుంచె అంచుని రంగులో ముంచాడు. ఆమె వెనుక కిటికీ తప్ప మరే వెలుగు లేదు. వెలుగు నీడల మిశ్రమం గురించి ఆమెకు కూడా తెలుసు కాబట్టి ముందుకు వచ్చింది. వెనుక వెన్నెల మడుగు, ముందు లైటు వెలుగు. సరిహద్దులో ఆమె నిలబడి ఉంది. ఆమె చెవికమ్మ ఎరుపు తెలుపుల మబ్బుటెండలో ఏరువాకమ్మలా మెరిసింది. అతడు పై గీతలు గీసి కొలతలు చూసుకోలేదు. ఏకంగా రంగుతో కనుబొమ్మతో ప్రారంభించాడు. కళ్ళు మరీ విశాలమైపోతున్నాయేమోనని దేవుడే సరిహద్దు రేఖలుగా ఆమె కనుబొమ్మల్ని గీసినట్లున్నాడు. ఇక కొలతలెందుకు? వేగంగా కదులుతున్న అతడి చేతిలోని కుంచెకి ఆమె కనపడడం లేదు. కానీ వేగం తెలుస్తోంది. అతడి ఈ ప్రపంచంలో లేడు. ఆ కనుబొమ్మలు దిద్దటానికి అతడికి 2 గంటలు పట్టింది. ఆమె అలాగే నిలబడి ఉంది. గంటలు రోజులవుతాయని ఆమెకు తెలుసు. కనుబొమ్మలు గీయటం అయ్యాక అతడు ఆమె కన్నుల వైపు చూశాడు. స్వచ్ఛంగా ఉన్నాయి ఆ కళ్ళు. తమకన్నా అందంగా ఉన్న ఆ కళ్ళను చూసి ఈర్ష్యతో కలువలు కూడా చంద్రుడితో మెరపెట్టుకున్నాయి. ప్రియురాళ్ల తరపున చంద్రుడు బ్రహ్మ మీద యుద్ధం ప్రకటించి ఓడిపోయి వెళ్ళి శివుడి జడలో దాక్కుని ఉంటాయి. అది చూసి గంగ ఫక్కున నవ్వితే ఆ మందాకిని మంచు తెల్లదనం తిరిగి మళ్ళీ ఆ కనులలోకి వచ్చి చేరటం వల్ల వచ్చింది ఆ స్వచ్ఛదనం. అతడు ఆ క్షణం ఓ ఋషిలా కనపడ్డాడు ఆమెకు. తన కుంఠిత దీక్షతో ఆమె అందల చప్పుడును కూడా తన బొమ్మలో చిత్రీకరిస్తున్నాడు. ఆ ఏకాగ్రత కుదిరాక అతడికి ఆమె వైపు చూడలేదు. అంతర్ముఖుడయ్యాడు. కనురెప్ప వెంట్రుక చివర్ల నుండి నఖాంతాల వరకు యథాతథంగా తన రూపు అతని మనసులో ముద్రించుకుపోయిందని ఆమె గ్రహించింది. ఇక తాను నిలబడవలసిన అవసరం లేదని తెలుసుకుంది. అతడు ఎటూ చూడకుండా అందాలు చెక్కుతూనే ఉన్నాడు. సముద్రం ఘోషిస్తూనే ఉంది. సూర్యుడు రోజు వస్తూనే ఉన్నాడు. అతడికి ఏకాగ్రతకు భగ్నం కలిగించలేదు ఆమె. దూరం నుంచే నిశ్శబ్దంగా అతడిని గమనించేది. కావలసినవి సమకూర్చేవి. మాటలు లేవు. అసలు అతను తలెత్తేవాడు కాదు. అతని గెడ్డం పెరిగింది. కళ్ళు లోతుకుపోయాయి. ఆ బొమ్మ గీస్తూనే అనుకున్నాడు, నేను శాశ్వతం కాదు. అనుజ్ఞ మీద నాకున్న అభిమానం శాశ్వతం కాదు. చివరికి ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఈ బొమ్మ శాశ్వతం. అతనికి అంతులేని సంతృప్తి కలిగింది. అనంతమైన విషాదం కలిగింది. సంతృప్తిలోంచి కలిగే విషాదం అంటే ఏమిటో వేదాంతులకే తెలుసు. ఆ బొమ్మ గీయటం ద్వారా అతను వేదాంతి అయ్యాడు. అది తాత్కాలికమైతే అవ్వచ్చుగాక, అది వేరే సంగతి. ప్రసవం పూర్తయిన మరుక్షణం బిడ్డని కన్నానన్న సంతోషంతో పాటు తన నుంచి బిడ్డ వేరైందన్న
భావం విషాదం. అందమైన విషయాలే విషాదాన్ని కలుగజేస్తాయి. ఎక్కడైతే అందం ఉందో అక్కడ ఆనందం ఉంది, ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ విషాదం ఉంది. ఆ బొమ్మ పూర్తి కాగానే అతనికి భరించలేని ఆనందంతో కలిసిన దుఃఖం కలిగింది. ఆనందపు గర్భగుడిలో సంతృప్తి అనే విగ్రహం వెనుక చీకట్లో విషాదం దాగి ఉంటుంది అనడం అంటే ఇదే. అతని కన్నీటి మసకల్లో ఆమె అస్పష్టంగా కనపడుతోంది. ప్రాణాలకు తెగించి అష్టకష్టాల కోర్చి ఎన్ని రోజుల పాటు అధిరోహించి ఎత్తైన హిమశిఖరం అధిరోహించిన జంట ఆ విజయాన్ని శిఖరపు అంచు మీద ఏ విధంగా అభినందించుకుంటారో ఆ ఉద్వేగం ఆమెలో కనపడింది. మరో అడుగు వేసింది. ఇంతకాలం అతని పట్ల తనకున్న ప్రేమను ఆమె కేవలం మాటల్లో వ్యక్తీకరించింది. కోర్కెకి స్త్రీ సహజమైన బిడియం అనే ఆనకట్టను వేసింది. ప్రేమకు కట్టుబాట్లు అనే బంధం వేసింది. ఇప్పుడు ఆమె ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఒక్కొక్క ఆనకట్ట తెగింది. ఒక నిర్ఝర జరిలా ప్రవహించి అతన్ని చుట్టుముట్టింది. అతడు ఆమె అభినందనని స్వీకరిస్తున్నట్లు కృతజ్ఞతతో, అలసటతో, ఆర్తితో ఆమె మెడవంపు లోయలో తలదాచుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇంతకాలం తన వేదనకి అర్థం తెలిసింది. కొండ గుహల్లో ఋషులకు దొరికే ప్రశాంతత అతనికి ఆ మెడవంపులో దొరికింది. ఆమె మెడలో గొలుసు చూసి ఒక మంగళసూత్రం గుర్తొచ్చి, ఒక నైతిక సూత్రం వెన్నుచరిచి, మేఘాల గుండా ఒక విద్యుద్ఘాతం వెరుపై ఎదపై ఒక చెల్లుపై అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు. రాబోయే తుఫాను కోసం కనులు మూసుకుని అది ఆగిపోతే ఆ ప్రశాంతత కూడా ఇబ్బందికరమైనదే అన్నట్లు ఆమె కళ్ళు తెరిచేసరికి అతడు దూరంగా తనలోకి తానే ప్రవేశించి యుద్ధం చేసి తనని చంపేసినట్లు జీవం లేకుండా ఉన్నాడు. అతడు నిశ్శబ్దాన్ని సాయం అడిగాడు. ఆమె కాలాన్ని సాయం అడిగింది. చివరికి ఆమె ఓడిపోయింది. ఎక్కువసేపు అలా ఉండలేక లేచి వెళ్ళి నెమ్మదిగా అతని కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళ మీద తలవాల్చింది. అతడు ఆమె తల మీద చెయ్యి వేసి నన్ను క్షమించు అన్నాడు. ఎందుకు? ఆమె తలెత్తకుండా అభావంగా అంది. నేను నీకెలా చెప్పాలో, అసలు ఇది ఇంతకాలం నీకు తెలియనివ్వకుండా ఉండడం నాకే సిగ్గుగా ఉంది. ఏమిటది? నాకు వివాహం జరిగింది అనుజ్ఞ. నీకు సిమ్లాలో చెప్పింది నిజమే. వివాహం జరిగిన సంగతి మీ నాన్నగారికి కూడా తెలుసు. నేను వివాహితుణ్ణి. నా భార్య పేరు కళ్యాణి. ఆమె క్లుప్తంగా తెలుసు అంది. ఒక దట్టమైన చీకటి రాత్రి నావ నడి సముద్రంలో ఉండిపోయినప్పుడు దిక్సూచి పాడై చివరికి చందమామ కూడా మబ్బుల వెనక కనపడకుండా పోతే ఆ సరంగు ఎలా తడబడతాడో, అయోమయంలో పడతాడో అలా అతడు నిర్విణ్ణుడయ్యాడు. ఆమె తల వంచుకుని చెప్పింది. అవును, నాన్నగారు చెప్పారు. అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమె కొనసాగించింది. మొన్నటి వరకు మీరు చెప్పేదంతా కథ అనుకున్నాను. పెళ్లికి ముందే భార్య ఒళ్ళంతా చచ్చుబడి ఉండటం ఏమిటి అనుకున్నాను. షోలే లాంటి కథ నేను చెబితే దానికి ప్యారడీగా మీరు ఈ కథ చెబుతున్నారు అని భావించాను. మొన్నటి వరకు నేను ఆ అభిప్రాయంతో ఉన్నాను అని ఆగింది. నేను నాన్నగారు ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన రోజు నేను ఈ ప్రేమ సంగతి ఆయనకు చెప్పాను. ఇప్పుడే నాన్నగారు మీ విషయం చెప్పారు. ఈ విషయం తెలిసి నేను విభ్రాంతి చెందాను. మీకు వివాహం అయిందన్న విషయం తెలిసి కాదు, మీ భార్య గురించి తెలిసి ఎన్నో రాత్రులు నాలో నేనే కుమిలిపోయాను. నా కోసం కాదు మిత్రాజీ, మీకోసం. కళాకారులకి రిలాక్సేషన్ ఎలా దొరుకుతుందో నాకు తెలుసు. పక్క నుంచి అభినందన కావాలి. పూలు, గాలి, లతలు, తరులు అన్నీ ప్రేరణ ఇవ్వగలేనిది కేవలం అచేతన కారణంగా ప్రేరణ ఇవ్వకపోతే అది చాలా దురదృష్టకరం. క్షమించండి, వేరొకరి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. మీ స్థితి పట్ల నా ఆలోచన చెబుతున్నాను అంతే. ప్రేమ జాలి పట్ల పుట్టదు, కటువుగా అన్నాడు. నేను ఆ మాట అనలేదు. ఒక అపూర్వ సృష్టికి అహోరాత్రులు కృషి చేసి ఆ యుద్ధం పూర్తయి విజయం సాధించాక కళాకారుడికి పరిపూర్ణమైన విశ్రాంతి లభిస్తే తప్ప మరో యుద్ధానికి తయారవలేడు అంటున్నాను. సెక్స్ అండ్ బ్రెయిన్ పుస్తకంలో రచయిత అదే చెప్తాడు. ఆర్టిస్టు తన పనిలో తాను లీనమై నిరంతరం ఘర్షణకు లోనవుతున్నప్పుడు శారీరక మానసిక ఎజాక్యులేషన్స్ లేకపోతే ఉన్మాద స్థితికి చేరుకుంటాడట. కార్తికేయ మొహం జేవురించింది. నేను దానికోసం ఎప్పుడూ దిగజారలేదు అన్నాడు హర్ట్ అయినట్లు. దిగజారలేదు, మీ చుట్టూ ఉన్న నైతిక విలువలకు కోట గట్టిది కాబట్టి. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి జరుగుతున్నదేమిటి? మీరొక శిథిలాలయంలో ఉన్నారు. కాదనగలరా? దానికి కారణం నువ్వనుకున్నట్లు శరీరం కాదు అనలేదు అతను.
అసలు అతను జవాబు చెప్పలేదు. ఆమె అన్నది, మీలో ప్రేరణ కలిగించే ప్రయత్నంలో నేను ప్రేరణ పొందాను. మీ ప్రేమ నా మనసును ఎప్పుడో స్మరించింది. ఇప్పుడు మీ చూపు స్పృశించిన ఈ దేహం కూడా మీదే అనుకున్నాను తప్ప. అతను చివ్వున తలెత్తి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు. సున్నితమైన ఇటువంటి విషయాలు గురించి మాటల్లో చర్చించవలసి రావటం దురదృష్టకరం. ఆమె శరీరాన్ని కప్పుకుంటూ అన్నది. అతడు ఇరిటేటింగ్గా, మాటల కన్నా గొప్ప కమ్యూనికేషన్ స్వభావ సిద్ధంగా రానప్పుడు మన ఆత్మవంచన తగ్గించుకోవటం కోసం మాటలే మంచివి కదా అన్నాడు. ఇందులో ఆత్మవంచనేమీ లేదు. ప్రేమించటానికి కూడా అవతల వారిలో కొన్ని అర్హతలు చూడాలి. మీకు వివాహం కావటం అనర్హత? ఆమె తలెత్తి సూటిగా చూసింది. ఒక తల్లి తన కడుపులో బిడ్డను ప్రేమించాలంటే ఎలాంటి అర్హతలతో పడతాడో స్కానింగ్ చేయించుకోవాలన్నమాట. దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నాడు. ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని కంప్యూటర్ లెక్కలు కట్టి చేసేది ప్రేమ కాదు. భవిష్యత్తులో ఫుల్ స్టాప్ ఎక్కడుంటుందో తెలియని వాక్యానికి మొదటి అక్షరం ప్రేమ అంటే. ఇలాంటి మాటల గారడీలు మనం నచ్చ చెప్పుకోవడానికి సాయపడతాయి తప్ప మరెందుకు పనికిరావు. అయితే మీ పట్ల నాకున్నది ప్రేమ కాదంటారా? నీ గురించి నేనేం చెప్పగలను? నా గురించి చెప్పలేకపోతే మీ గురించి చెప్పండి అంది, మీ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. అతని బ్రుకుటి ముడిపడింది. మీ పట్ల నాకు ప్రేమ లేదా? రెట్టించింది. ఇష్టం ఉంది. ఆమె స్వరం హెచ్చించి, ప్రేమ లేదా అని అడిగింది. అంటే అన్నాడు. ఆమె దానికి వివరణ ఇవ్వకుండా చప్పున అతని దగ్గరకొచ్చి చెయ్యి తీసుకుని తన తల మీద ఉంచుకుని, చెప్పండి, మీరు నన్ను ప్రేమించటం లేదని అంది. ఈ ఆకస్మిక చర్యకు అతను విస్తుపోయాడు. కార్తికేయ తనని తాను సంభాళించుకుని, వీలైనంత త్వరగా ఇదంతా మర్చిపోయి వివాహం చేసుకో అనుజ్ఞ అన్నాడు. ఆమె దెబ్బతిన్నట్లు చూసింది. నేను నా మనసులో మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. అది మీకేమి ఇబ్బంది ఉండదనుకుంటాను అంది. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆమె దగ్గరకు వెళ్ళి అనునయంగా భుజం మీద చెయ్యి వేశాడు. నీలో ఇంత కోపం, దుఃఖం, కసి ఇవేమీ బాగాలేవు అనుజ్ఞ. నువ్వు అల్లరిగా, చిలిపిగా ఉంటేనే అందం. ఎంత అందము, తెలివితేటలున్న అమ్మాయి ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక మనిషికి, ఒక కుటుంబానికి ఎంతో సుఖమిస్తుంది. నువ్వు ఇలా ఉండిపోతే నేను ఇక జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి. నీ ప్రేమని మొదట్లోనే తుంచకుండా, చూసి చూడకుండా ఊరుకున్నానన్న తప్పు నా మనసును తొలిచేస్తుంది. నా కోసమైనా, కనీసం నా కోసమైనా నీ భవిష్యత్తును బాగు చేసుకో. ఆమె అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా భవిష్యత్తు బాగుండటమే కదా మీకు కావలసింది అంది. అవును. ఆమె తడి కళ్ళ వెనుక ఒక చిన్న చిరునవ్వు. మీ భార్యకు తెలియకుండా మనిద్దరం కలిసి ఉంటే నా భవిష్యత్ అంతా. అనుజ్ఞ, పరిహాసాలకిది సమయం కాదు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా మనం ఆనందంగా ఉండటంలో తప్పేముంది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రాచరికంతో బ్రతకాల్సిన నీ భవిష్యత్తుని ఇలా దొంగచాటు వ్యవహారం చేస్తావా? ఏది నైతికమో ఏది అనైతికమో నిర్ణయించేది ఏది? ఆమె ఎందుకు అడిగిందో అర్థం కావడం లేదు. ధర్మం అన్నాడు. ధర్మాన్ని ఎవరు పెట్టారు? దేవుడు. ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయింది. దేవుడు, ధర్మం ఏమిటి? ఈ దేవుడి ధర్మం? ప్రేమ పూర్తిగా ఫలించకముందే నాశనం చేయటం దేవుడికి ధర్మమా? జీవితం పూర్తిగా వికసించకముందే వెనక్కి పిలిపించుకోవటం దేవుడికి ధర్మమా? మెరుపులతో సముద్రం మీద వర్షం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మొదలైంది. భరించలేనంత వెలుగులు గజిబిజి రేఖలుగా అస్పష్టంగా అతడి మొహం మీద ప్రతిబింబిస్తుండగా, ఏదో ఒక చిన్న అనుమానం గుండెల నిండా రాక్షసిలా ఆక్రమించుకుంటూ ఉండగా అతడు తడారిన గొంతుతో అన్నాడు, అనుజ్ఞ, నువ్వు చెప్పేది భవిష్యత్తు గురించి. నేను ఆ రోజు ఢిల్లీలో ఆ డాక్టర్తో మీతో చెప్పించిన అబద్ధాన్ని గురించి. నాకే వ్యాధి లేదని చెప్పించాను నేను. కేవలం మీకోసమే, మీతో ఈ బొమ్మ వేయించటం కోసమే. కార్తికేయ చేష్టలుడిగి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. వర్షం వెలిసింది. పైకప్పు మీద నుంచి పడుతున్న ఒక్కో చొక్కా హృదయం మీద సమ్మెటపోటులా ఉంది. దూరం నుంచి ఏదో బోటు వస్తున్న శబ్దం వినిపిస్తుంది. అతడు కిటికీలో నుంచి బయట చీకట్లోకి చూస్తున్నాడు. మసక చీకట్లో తడి ఇసుక, విషాదం రంగుకి వైరాగ్యం అంచు వేసినట్లుంది. దూరంగా అటుపక్క స్టాండు మీద తడియారని ఒక బొమ్మ, దగ్గరగా ఇటుపక్క త్వరలో వెలిసిపోయే మరో బొమ్మ. హృదయం ఎంత చిన్నది,
కృతజ్ఞతని బాధని ఒకేసారి నింపుకుని బద్దలైపోయేంత చిన్న హృదయం. ఒక స్వప్నం వస్తావని చెప్పింది. దానికోసం ఎదురు చూస్తుంటే నిద్రే రాలేదు. రాత్రి మాత్రం గడిచిపోయింది. దేవుడా, ఎంత దయలేని వాడివి నువ్వు. కోయిలా, ఎందుకే ఇంత తొందర? మాఘమాసం ఇంకా రాలేదు కదా. కిటికీలోంచి వస్తున్న గాలికి రెపరెపలాడుతున్న పుస్తకంలో ఆమె అనువదించిన కవిత. సంధ్యలో కిటికీకి దగ్గరగా వేసుకుని పడమటి సూర్యుడు భూమి చివర మునిగిపోవటాన్ని చూస్తాను. రాత్రి పడుకోబోతూ తూర్పున మళ్ళీ సూర్యుడిని చూస్తానా అనుకుంటూ నిద్రపోతాను. చదవటం పూర్తి చేసి అతడు పెదవులు బిగబట్టాడు. ఆమె నవ్వుతూ దగ్గరకొచ్చి, ఏం మిత్రాజీ, ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం ఏం చేశారు అని అడిగింది. ఏం ప్రశ్న? మర్చిపోయారా? మర్చిపోయినట్లు నటిస్తున్నారా? నా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే నా ప్రేమను అంగీకరించడం లేదన్నారుగా, మరిప్పుడు ఏం చెబుతారు? దూరం నుంచి వచ్చే బోటు శబ్దం ఒడ్డుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒడ్డున ఆగిన బోటు వంక కిటికీ గుండా చూస్తోంది అనుజ్ఞ. డాడీ వచ్చేశారు. కార్తికేయ కూడా అటు చూస్తున్నాడు. ఆయన లోపలికి రావటానికి 2 నిమిషాలు పడుతుంది. అయితే అన్నట్లుగా ఆమె వంక చూశాడు. ఇంతలో మీ నిర్ణయం చెప్పరు? అతడు మాట్లాడకుండా మళ్ళీ కిటికీలో నుంచి చూడసాగాడు. వివేకానంద మసక చీకట్లో బోటు దిగి గలగలా నడుస్తూ రావటం కనిపిస్తోంది. కార్తికేయనే చూస్తున్న అనుజ్ఞ కళ్ళల్లో ఆతృత లేదు, అలాగని నిర్లిప్తత లేదు. ఏమి వినాల్సి వస్తుందోనన్న ఉద్వేగం ఉంది. అతను మనసులో ఏదో ఒక స్థిర నిర్ణయం చేసుకున్నట్లు పెదవి కదల్చబోయాడు. వద్దు, ఏమీ చెప్పవద్దు అంది హఠాత్తుగా. నన్ను చెప్పని అనుజ్ఞ, ఒక్క నిమిషం ఆగండి అంది వారిస్తూ. ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించేదే అయితే, అంత గొప్ప సంతోషాన్ని ఇంత చిన్న గుండె దాచుకోలేక మీ గుండెల్లో ఇమిడిపోయే అవకాశం లేదు. డాడీ వచ్చేస్తున్నారు. అడుగుల చప్పుడు దగ్గరవసాగింది. ఒకవేళ మీ నిర్ణయం విషాదం కలిగించేదైతే దాన్ని తట్టుకోలేక డాడీ ముందు మామూలుగా నటించలేను. భరించరాని సంతోషాన్ని, భరించలేని విషాదాన్ని ఆహ్వానించటానికి ఇది సమయం కాదు. అందుకని మనం మళ్ళీ ఇలాగే ఏకాంతంగా కలుసుకున్నప్పుడు అప్పుడు చెప్పండి. అంతవరకు ఆలోచించండి. మీ గురించి కాదు, నా భవిష్యత్తు గురించి. వస్తూనే వివేకానంద అనుజ్ఞ అని ఏదో అనబోయాడు. ఆయన గొంతులో దుఃఖం అడ్డుపడింది. అది గమనించి అనుజ్ఞ దిగులుగా నాన్న అంది. డాక్టర్ భరద్వాజ అంతా చెప్పాడమ్మా అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.